గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం. బట్ నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని. ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మని ఏరుకోరి మోహన్ తెచ్చుకుంటే ఎగిరేది అని నేనంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరి తెచ్చుకున్న మేము నిరుద్యోగులము, ఇప్పుడు ఎగిరెగిరి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మాపు రావాలని మేము అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు గ్రూప్ వన్ విషయంలో కవితకు వస్తుంది, అభినందిస్తున్నాను. బట్ కాకపోతే గ్రూప్ వన్ విషయం ఒకటే కదాక మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడాలి. మీకు మేము ఉంటాం ఖచ్చితంగా. నీవే కాదు, నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. మేము ఒకటే అడుగుతున్నాక, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నది. 10 సంవత్సరాల పరిపాలన మీ నాయన చేసిండు. మళ్ళీ ఇదే ఆర్టీ కాస్ట్లో ప్రాబ్లం చనిపోతే మీ అన్న ఏమన్నాడు? అసలు ప్లీజ్, నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. రెండోది, రేపు నుంచి మా నిరుద్యోగుల పక్షాన్ని కార్యాచరణ ఏదో ప్రకటించాలి. ప్లీజ్ మిత్రమా, అన్న సహోదరులారా, మీకు దండాలు. మా ఆవేదన అర్థం చేసుకోండి. ప్రౌలిక విషయంలో మీ అన్న ఏమన్నాడు? ఆమె ఆస్పిరెంట్ కాదు అన్నాడు. మళ్ళీ ఆ రోజు అన్న మళ్ళీ ఆమె ఆస్పిరెంటే, ఎందుకు అట్లా అంటావు ఏ రోజు అని చెప్పినావా? రెండోది, సంతల సరుకులు అమ్మినట్టుగా మీ నాయన పేపర్ లీకులు, జాబులు లీక్ అయిపోయిన పేపర్లు జాబులు కొనుక్కున్నారు. నాయన మళ్ళీ ఎందుకు నాయన ఎందుకు పేపర్ లీక్ చేసి నిరుద్యోగులను ఎందుకు ఇట్లా నష్టం అవుతున్నారు? మన వ్యతిరేకత వస్తుంది మనకు అని ఏ రోజు మీరు అడిగారా? నేను రేపటి నుంచి మా నిరుద్యోగుల పక్షాన నువ్వేం ప్రకటిస్తావు? మా నిరుద్యోగ పక్షాన ఏం మాట్లాడలేదు? అరే అడగద్దా?